హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిస్మార్ట్ బిందు ఛానల్. మీరు చూడబోయేది హెల్తీ లడ్డూ రెసిపీ. దీనిలో బయోటిన్, కాల్షియం, ప్రోటీన్, ఐరన్ రిచ్‌గా ఉన్నటువంటి లడ్డూ మాట. ఇది తీసుకోవడం వల్ల మీకు స్ట్రాంగ్ హెయిర్, అలాగే హెల్తీ స్కిన్ అన్నది డెవలప్ అవుతుంది. సో, డైలీ ఒకటి కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో, మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బాదం. బాదం ఏంటంటే హెల్తీ ఫ్యాట్స్ కలిగింది. అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ ఇ అన్నది ఉంటుంది. ఇది హెయిర్‌కి, స్కిన్‌కి చాలా అవసరం. అలాగే షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కూడా. Walnuts, which is rich in omega 3, omega 6, omega 9 fatty acids, and potassium, and more amazing nutrients for hair growth. అండ్ దీని షేప్ చూడడానికి సేమ్ బ్రెయిన్‌లా ఉంటుందన్నమాట. సో, అలాగే మన బ్రెయిన్ బ్రైట్‌గా పనిచేయడానికి కూడా చాలా సహకరిస్తుంది. అండ్ బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్‌ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. పంప్కిన్ సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం, అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయన్నమాట. అలాగే ఇది చాలా అమేజింగ్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది హెయిర్ గ్రోత్‌కి. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిదండి. అండ్ ఆల్సో హై బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. హార్ట్ డిసీజెస్ అవి కూడా రాకుండా కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట. అవిసె గింజలు. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే ఫోలిక్ యాసిడ్, అండ్ పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలా ఎన్నో ప్రాపర్టీస్ దీనిలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. చియా సీడ్స్ ఇవి రిచ్ ఇన్ ఫైబర్. సో, ఇవన్నీ కూడా మనం కలిపి తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్, అలాగే హెల్తీ స్కిన్‌కి చాలా అంటే చాలా సహకరిస్తాయి. సో, ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కొంచెం లిటిల్‌గా వేయించుకుందామండి. సో, ముందుగా వాల్‌నట్స్, అలాగే బాదం 2 కలిపి వేయిస్తున్నాను. అంటే అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకసారి వేగవు కదా! ఒకటి పెద్ద గింజుంది, ఒకటి చాలా చిన్న గింజుంది. సో, అందువల్ల ఒక్కొక్కటి వేసి వేయించుకొని పక్కకి తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? సో, వన్ బై వన్ ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు పల్లీలు తీసుకోవాలి. పల్లీలు కూడా విటమిన్ ఇ అన్నది పుష్కలంగా ఉంటుందండి. అలాగే దీనిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ హెయిర్‌కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. అండ్ నువ్వులు కూడా చాలా అంటే చాలా హెల్ప్ అండి. దీనిలో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి బావుంటాయన్నమాట. ఇప్పుడు ఈ పల్లీలు, అలాగే నువ్వులు కూడా వేయించుకుందామండి. పల్లీలు తెలుసు కదా! కాస్త పొట్టు ఊడొచ్చేలాగా కా వేయించుకోవాలన్నమాట. పైనున్నటువంటి పొట్టు వచ్చేసేలాగా. సో, పొట్టుతో పాటు వేయమండి. తీసేసే వేసుకోవాలి. సో, పల్లీలైతే వేగిపోయినియి. ఇవి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకోవాలి. నువ్వులు చక్కగా అవి వేగుతూ ఉన్నప్పుడు మంచి అరోమా వస్తదండి. అప్పటి వరకు వేయించుకుంటే చాలు. మరీ మాడిపోతే మాత్రం చేదొచ్చేస్తాయి. ఇవి క్వాంటిటీ ఎంతెంత తీసుకోవాలి ఏంటి అంటే, మీ ఇష్టమండి. ఎలా మెజర్‌మెంట్స్ చేసుకున్నా సరే, కొంతమందికి ఒకటి ఎక్కువ వేసుకోవాలనిపిస్తాయి, ఒకటి తక్కువ వేసుకోవాలనిపిస్తది. సో, మనం బెల్లం వేసి చేసుకుంటాం కాబట్టి ఈ లడ్డు ఎలా వేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ బెల్లం వచ్చేసి 1 కప్ తీసుకోవాలి. తీసుకొని ఫస్టు సిరప్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో, 1 కప్ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ అయితే వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి.
సో, ఇవి చల్లారినవి కదండీ! ఇవి మొత్తం ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 యాలకులైతే యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇవి మాత్రమే వేసుకొని పొడి చేస్తానండి. తరువాత పల్లీలు, నువ్వులు నెక్స్ట్ వేసుకుందాము. సో, ఈ విధంగా పొడైతే రెడీ అయింది. సో, ఈ పొడి నుంచి నేను ఒక హాఫ్ క్వాంటిటీ 1 బాక్స్‌లోకి తీసేస్తున్నాను. ఇదేంటంటే పిల్లలకి కూడా మనం చక్కగా పాలల్లో కలిపి ఇవ్వచ్చండి. మనం హార్లిక్స్, బోర్న్‌విటా ఇవే కాకుండా ఈ పౌడర్ కలిపిస్తే చాలా హెల్తీ మాట. అండ్ నెక్స్ట్ పొట్టు తీసేసినటువంటి పల్లీలు, అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకున్నాను. సో, ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అయిందన్నమాట. సో, రియల్‌గా అండి మీరు 1 ఆర్ 2 డేస్ కాదు, కనీసం 90 డేస్ రోజుకి ఒక లడ్డు తిని చూడండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. సో, ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని, మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్నానండి. కొంచెం కాస్త బాగా మరగాలి. మరిగితే మనకి ఉండ అవ్వడానికి కూడా కొంచెం వస్తదన్నమాట. మరీ వాటరీగా కాకుండా కొంచెం మరిగిన తర్వాత ఆహ్, బటర్ కరగబెట్టినటువంటి బటర్ కానీ, నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర ప్రస్తుతానికి బటర్ లేదు అవైలబుల్‌గా. సో, నెయ్యి అయినా పర్వాలేదు. కరగబెట్టినటువంటి బటర్ అయినా సరే ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్లేము సిమ్‌లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇది మనం రెడీ చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదండీ! ఈ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో, ఫస్టు మనకి కాస్త కన్సిస్టెన్సీ లూజ్‌గా అనిపిస్తది. అనిపించినా గానీ కొద్దిగా ఒక 3, 4 మినిట్స్‌లోనే దగ్గరగా పడిపోతుందండి. సో, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలాగా ఒక 4-5 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అంటే బాగా దగ్గర పడాలండి. సో, చూసారు కదా! ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇక్కడ ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. ఇలాగా వేడివేడిగా ఉండలు చుడితే రావు. సో, చల్లారాలి. బాగా చల్లారాలి. సో, ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా ముద్దలా తీసుకొని మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు ఉండలైతే చుట్టుకోవచ్చు. దీనికి ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఏమి అప్లై చేయక్కర్లేదండి. దానిలో ఉన్నటువంటి ఫ్యాటే మనకి ఆయిల్ కింద కనిపిస్తది ఫింగర్స్‌తో చుడుతున్నప్పుడు. చల్లారితే గనక మనకి ఫింగర్స్‌కి అంటుకోకుండా వచ్చేస్తదనమాట. సో, మీరు ఇన్ని ఇంగ్రీడియెంట్స్‌తో మేము చేసుకోలేము అనుకుంటే గనక కనీసం బాదం, అలాగే సన్‌ఫ్లవర్, పంప్కిన్ సీడ్స్ ఇవి 3 కూడా నైట్ ఒక్కొక్క స్పూను నానబెట్టుకొని చక్కగా మార్నింగు ఒక మిల్క్ షేక్ లాగా పాలతోటి చేసుకొని కూడా తాగొచ్చు. అలా చేసుకున్నా కూడా మంచి బెనిఫిట్ ఉంటుందండి. అలాగే ఈ విధంగా లడ్డూ చేసుకొని తింటే ఇంకా మోర్ బెనిఫిట్స్ మాట. కనీసం 30 రోజుల నుంచి 60 రోజులు మీరు ఇంకా తినగలిగితే 90 రోజుల వరకు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు అమేజింగ్‌గా రిజల్ట్ అన్నది వస్తుందన్నమాట. సూపర్‌గా అండి. స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది. అలాగే హెల్తీ స్కిన్ అన్నది కూడా డెవలప్ అవుతుంది. సో, మీకు ఈ లడ్డూ నచ్చిందా? సో, మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.